కేంద్ర కేబినెట్లో టీడీపీకి బెర్తులు ఖరారవుతున్నాయి. 16 ఎంపీ సీట్లు గెలిచి కింగ్ మేకర్గా మారిన చంద్రబాబు నాయుడు మాక్సిమం 4 మంత్రి పదవులు ఇవ్వాలని మోదీకి బేరం పెట్టారు. 2 కీలక కేబినెట్ పోస్టులు, 2 సహాయ మంత్రి పదవులు కోరినట్లు సమాచారం. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు 2 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. అయితే ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తప్పనిసరి కావడంతో బీజేపీ ఆయన డిమాండ్కు ఒప్పుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పదవులు చేపట్టబోయే ఏపీ ఎంపీలెవరని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కింజారపు రామ్మోహన్ నాయుడు, గంటి హరీష్, దగ్గుపాటి పురంధేశ్వరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కుల ప్రాంత సమీకరణాలను ఎన్నికల పొత్తున దృష్టిలో ఉంచుకొని ఏపీ నుంచి గరిష్టంగా 4 ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అదే రోజు ఏపీ ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి టీడీపీ టికెట్పై 3 సార్లు ఎంపీగా హ్యాట్రిక్ సాధించిన బీసీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడుకి బెర్త్ ఖరారైందని సమాచారం. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు ఫ్యామిలీతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి రామ్మోహన్కు పోస్టు ఖాయం కావచ్చు. బీసీ అయిన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే రామ్మోహన్ వైపే బాబు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్థసారథి 2 సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ రానందుకు చంద్రబాబును వ్యతిరేకించి టీడీపీ ప్రచార సామగ్రిని ధ్వంసం చేశారు. లోక్సభ స్పీకర్గా పనిచేసిన గంటి మోహనచంద్ర బాలయోగి కొడుకు హరీష్ మాథుర్కి ఈ ఎన్నికల్లో అమలాపురం నుంచి సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచారు. బాలయోగితో బాబుకు ఉన్న అనుబంధం, ఎస్సీ క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి హరీష్ మాథుర్కి మంత్రి పదవి దక్కొచ్చని భావిస్తున్నారు. ప్రాంతపరంగా చూస్తే ఆయనకు బెర్త్ కష్టమన్న వాదన వినిపిస్తుంది. చిత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రసాదరావు పేరును బాబు పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. రాయలసీమ ప్రజలు ఈసారి టీడీపీకి బ్రహ్మరథం పట్టడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. చంద్రబాబు 4 బెర్తులు కోరినా 2 మాత్రమే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్డీఏలోని జేడీయూ, షిండే శివసేన, ఎల్జీపీ పార్టీలు కూడా మినిస్టర్ పోస్టులు కోరడమే దీనికి కారణం. 2 మంత్రి పదవులు, స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవితో టీడీపీని బుజ్జగిస్తారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఏపీలోని మళ్లీ ఎంట్రీ ఇచ్చిన బీజేపీ 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. రాజమండ్రి నుంచి విజయం సాధించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని మోదీ తన కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఆమెను పక్కన పెడితే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసి ప్రస్తుత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్కు బెర్త్ కేటాయించొచ్చు. కూటమి ధర్మం కింద తలా ఒక బెర్త్ ఇవ్వాలనుకుంటే జనసేన ఎంపీ బాలశౌరికి అవకాశం ఉంటుంది. బాలశౌరి ఎంపీగా గెలవడం ఇది 3వసారి. రాష్ట్ర విభజన తర్వాత రాజధానిని కోల్పోయిన ఏపీని మళ్లీ గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. ఎన్డీఏ రిమోట్ బాబు చేతుల్లోకి రావడం కలిసొచ్చిన అదృష్టమని, ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం మెడలు వంచుతారని కూటమి నేతలు చెప్తున్నారు.